చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు అయ్యా, వందనాలు. మా బయట వాళ్ళు చెబుతారా? అమ్మా వందనాలు అయ్యా, వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని అధ్యాయాన్ని మనం చేస్తా ఉన్నాం. బైబిల్లో 7 రకాల జ్ఞానాల గురించిన వివరణ ఉందని, 6వ జ్ఞానాల గురించి మనం అధ్యయనం చేస్తూ దేవదూతల జ్ఞానం, అసలు దేవదూతలు ఎవరు, వాటి స్థితి ఏంటి, వాటి స్థాయి ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి, వీటిని గురించిన లోతైన ప్రస్తావన నేను మీతో మాట్లాడుతూ వస్తూ యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగంలో యెషయా పాస్టర్ గారు ఓ చక్కని దర్శనాన్ని వివరిస్తూ ఉన్నారు. దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలున్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి అని ఓ చక్కని ప్రస్తావన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. మనం దేవుని పనిలో ఏం చేసినా, దేవుని కొరకు మనం ఏం చేసినా మన పేరు కాదు, మన ముఖం కాదు, మనం మరుగైపోవాలి, దేవుడు కనపరచబడాలి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి అంటే మన ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి మనం ఉండాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజులాగా రెక్కలు దాల్చి పైకి ఎగిరి వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎగిరి వెళ్ళాలంటే బలం కావాలి. బైబిల్ చెబుతుంది యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. బలవంతులే దైవికంగా ఎగిరి వెళ్ళిపోతారు. కొనిపోబడతారు అంటే ఎగిరి వెళ్ళిపోతారు. ఎగిరి వెళ్ళిపోవాలంటే బలం కావాలి. తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తిరిగ్గా తేరగ్గా వచ్చే బలమా? కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 3వ వచన భాగంలో అంటారు మొర్దుకై బలమును గురించి. ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని గురించిన అధ్యాయాన్ని మీకు ఇస్తూ మొర్దుకై చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని మనం విన్నాం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచన ప్రకారంగా తన పనుల నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకస్తుడు, నమ్మకత్వాన్ని కనపరచడం మొర్దుకై బలం. సామెతలు 28:20 అంటారు నమ్మకస్తునికి మెండైన దెబ్బల దీవెనలు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలయ్యా అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు ప్రస్తావించాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు దైవజనుడిని, సేవకుడిని, ఆత్మీయ తండ్రిని, సంఘ కాపరిని, ఆత్మీయ నాయకుడిని దేవుడు వాడుకుంటాడు. అంటే దైవజనుడి ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 3వదిగా రక్షింపబడిన మనల్ని దేవుడు వదిలేయలేదు. పూటకూలి వారింటికి చేర్చినట్లుగా దేవుడు మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు, సంఘంలో చేర్చాడు. మనం వెళ్ళే సంఘానికి నమ్మకస్తులుగా మనం వెళ్ళాలి, నమ్మకంగా వెళ్ళాలి. ఏ ఒక్క ఆదివారం డొమ్మా కొట్టకూడదు. క్రమకూడికలకి, నియమకోటాలకి, మన ఆత్మీయ క్షేమం కొరకు దైవజనుడు ఏ కూడిక ఏర్పాటు చేసినా ఖచ్చితంగా హాజరవుతూ, దేవుని సన్నిధిలో అగపడుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ, సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి. చర్చికి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేసేలా ఏదో ఒక పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి.
నీ వంతుగా ఏదో ఒక పరిచర్లో నీ వంతుగా నువ్వు కనబడాలి. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ప్రేరణ బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, మన ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్లో మనం కనెక్ట్ అయిపోవాలి. ఏదో ఒక పరిచర్లో మనం కనెక్ట్ అవ్వాలి. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. నీ జీవనాధారణ కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండమని బైబిల్ సెలవిస్తూ ఉంది. 4వ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. మొదటి భాగంలో చెప్పాను, బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడైన గెహాజీ. అలాగే క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది మనకు కనబడతారు. పౌలు గారి గురించిన ప్రస్తావనలోకి వస్తే పౌలు గారి దగ్గర రక్షింపబడిన వాళ్ళు, సేవకు తరఫీదు పొందిన వాళ్ళు, స్ఫూర్తి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తిని గురించే పౌలు గారు అంటాడు, నా ప్రియమైన కుమారుడు, నమ్మకమైన వాడని. తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. జాగ్రత్త వినండి పిల్లారా. వీళ్ళందరూ కూడా సేవలో శిష్యరికంగా ఉండి, అంటే నమ్మకత్వం కనబరిచి ఒక దైవజనుడు వెంబడిస్తే, శిష్యులుగా వెంబడిస్తే, శిష్యరికంలో ఉంటే కలిగే ఆధిక్యతలేంటో చూసాం. సరే, వాళ్ళు సేవ కొరకు ఏర్పాటు చేయబడ్డారు కనుక వాళ్ళు ఒక దైవజనుడికి సహకారం ఉన్నారు, తప్పదు అనుకొని మిగతా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడానికి కుదరదు. బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం ప్రకారంగా, నా సేవకుడైన దావీదు సంతానమును, అదిగదిగో నాకు పరిచర్య చేసే లేవీయులు. అంటే జాగ్రత్త నింపులారా, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు లేవీయులకి ఇచ్చాడు. ఎవరు ఈ లేవి? యాకోబు గారికి 13 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కగానొక్క కూతురు, 12 మంది మగ పిల్లలు. 3వ కొడుకు పేరే లేవి. ఈ లేవీలో నుంచి వచ్చిన జనాంగమే, వంశవృక్షమే లేవీయులుగా పిలవబడ్డారు. ఇలా చరిత్ర మనం చూసాం. ఆదికాండం 34వ అధ్యాయంలో చూస్తే చెల్లి చెరపబడిందని దాన్ని మనసులో పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడి లోపల ద్వేషాన్ని కలిగి ప్రీప్లాన్డ్గా రాత్రికి రాత్రే కత్తి చేత పట్టుకొని షిమియోను, లేవి వీళ్ళిద్దరూ ఒక పట్టణంలో పురుషులను తెగ నరకడం మొదలుపెట్టారు. రక్తం ఏరులై పారింది. తండ్రి అదురుపోయాడు, భయపడ్డాడు. అరే, ఎంత కర్కశంగా ఉన్నారేందిరా మీరు అని. చాలా దుఃఖపడ్డాడు, భయపడిపోయాడు, ఏమైపోతామో అని. ఈ యాకోబు గారు తన చివరి దశలో, పూర్వకాలంలో తండ్రులు ఇచ్చే ఆస్తి ఆశీర్వాదం, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు చనిపోతాడనే సంగతి తెలుసుకున్న యోసేపు తన 2 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించమన్నాడు. అంతేగాని, నానా నీ మనవాళ్ళు నాకు ఇత్తే ఇచ్చావు, ఇవ్వకపోయినా పర్వాలే, నీ మనవాళ్ళకి ఏదైనా అరాకొర తలమో ఫలమో రాసిస్తావా అని అడిగాడా? అడగలే. తండ్రి ఆశీర్వాదాన్ని కోరాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? నీ తల్లిదండ్రులు నీకేమిచ్చారు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఏదో ఒకటి లాక్కుందాం అన్న ఆలోచనతో ఎగబడి తెగబడి చేసే గందరగోళ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త రండి. తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించే విధానంలోనే గొప్ప దీవెన ఉంది. ఆమేన్, నిజం. ఈరోజు పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. యాకోబుకి ఆస్తి లేదంటారా? ఏమంటే ఆస్తి లేదా? అసలు చెప్పసక్యంగానే ఆస్తి ఉంది. మరి 12 మంది పిల్లలు ఆస్తి కోసం ఎగబడ్డారా? గందరగోళం చేశారా? అసలైన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేశాం. అసలైన ఆశీర్వాదం ఏంటంటే మన తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించడమే. ఆమేన్, ఆమేన్, నిజం. నిజమైన ఆశీర్వాదం అదే. వాళ్ళ కంట కన్నీరు పడకుండా, వాళ్ళని దుఃఖ పెట్టకుండా,
నీకున్న దాంట్లో జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు నీ విషయంలో సంతోషపడ్డారనుకోండి, అవసాన కాలంలో సంతోషంగా నీ కోసం బాధతో చచ్చారనుకోండి, అది నీకు శాపంగా మారుద్ది. ఒరిజినల్ ఆశీర్వాదం, ఒరిజినల్ ఆస్తి అదే, అసలైన ఆస్తి ఇదేనండి. భౌతికంగా కనబడేది మనం ఎంత రాసుకున్నా చివరికి అది ఎవడికి మిగులుద్దో, ఎవడికి తగులుద్దో, ఎవడు వశమవుతో ఎవడికి తెలియని పరిస్థితి. కానీ అసలైన ఆశీర్వాదం అంటే తెలుసా? తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. పింఛన్లు ఇవ్వట్లే ఏమొసలని అడ్డంగా మాట్లాడే ఆడపిల్లలు కొడుకులు లేరండి. దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం. మనకి అసలైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదం ఈ భూమి మీద నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదమే అసలైన ఆస్తి. ఆమేన్. అంతేగా నాకు 1/2 ఎకరం రాయి, నాకు పింఛనిస్తే నీకు బోబెడతా, లేదంటే అడిపో ఎటు చిన్నోడు కడపో, పెద్దోడు కడపో. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు శాపంగా మారుతాయి. మీరు ఆదికాండం చూడండి, 49వ అధ్యాయంలో యాకోబు దగ్గరికి లైన్గా 12 మంది కొడుకులు వచ్చారు. నానా నాకేది ఎత్తావు, పెద్దోడికి ఏం రాస్తావు, రెండోడికి ఏం రాస్తావు, మూడోవాడికి ఏం రాస్తాడు అన్న మ్యాటర్ ఏం కనబడదు. యాకోబు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేశాడు. వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ మీద కొన్ని మాటలు పలికాడు. అలా పలికిన మాటల్లో లేవి గురించి అంటాడు, వీళ్ళు కోపిష్ఠులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు అంటాడు. వీళ్ళు కోపిష్ఠులు, ఎవరు చేరొద్దు అంటాడు. భౌతిక సంబంధమైన తండ్రి వీళ్ళ జీవితాలను చూసి శాపంగా పలికితే, దైవజనుడు, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ గారు, మోషే పాస్టర్ గారు ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళ కోసం చక్కగా పలుకుతాడు. ఏంటి తెలుసా? వీళ్ళ గురించి ఏమని అంటాడు? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8వ వచనం. నీ తుమ్మిమ్ము నీ భక్తునికి కలవో, తుమ్మిమ్ము ఊరిము నీ భక్తునికి కలవో. భౌతిక తండ్రి ఏమో వాళ్ళ మీద శాపాన్ని చూశాడు. వాస్తవే, తండ్రి కావాలని శాపనార్థాలు పలకలే. వాళ్ళు చేసిన కరక్కసమైన పనికి శాపం వాళ్ళ జీవితంలో ఏలుతా ఉంది. అరే బాబు, వీళ్ళు శపితమైన జనవరా, వీళ్ళతో కలిస్తే మనం కూడా శాపం అయిపోతాం అన్నట్టుగా పలికాడు. వాస్తవే, యాకోబు పలికింది స్వార్థపూరితమైన పలుకులు కాదు, దేవుని ఆలోచనలే. వాళ్ళ జీవిత స్థితి అట్టుంది. కానీ ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి వాళ్ళ జీవితాన్ని చూసి చెప్తున్నాడు, ఊరిము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవో. ఆమేన్. కారణం ఏంది? ఎంత మార్పు ఎలా వచ్చింది? ఆదికాండం 34వ అధ్యాయం ప్రకారంగా తండ్రి వాళ్ళ జీవితాలని తొంగి చూసి ఆ మాటలు పలికాడు. మరి సంఘ కాపరి పాస్టర్ గారు, మోషే పాస్టర్ ఏమన్నాడు? ఊరిము తుమ్మిము నీ భక్తుని కలదని. అసలు ఎంత మార్పు ఎలా వచ్చింది? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆ చక్కని సందర్భాన్ని మీకు చెప్పాను. అందరు గందరగోళంలో ఉన్నారు. ఇదే మా దేవుడు, ఎవరో ఇదే మా దేవుడు, ఇక మమ్మల్ని తీసుకెళ్ళేది ఎవరయ్యా అంటే ఇదే. మీలో చాలా మంది ఇంకా విగ్రహారాధన మానలేదు. అదే ఇదే నేనంట. దేవుడు కూడా అట్టగే వేరు చేసినప్పుడు నరకంలో తేలుతావు. మా దండం పెట్టి చెబుతున్నా, మనం దేవుని పిల్లలుగానే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అదే ఇది అన్నావు అనుకో, దేవుడు కూడా అట్టగే వేరు చేస్తాడు. ఆ వేరులో నరకానికి పోయే గుంపులోకి వెళ్ళిపోయావు అనుకో, నీ విషయంలో ఎవడు కనికరించలేడు. జాగ్రత్త. అందరికి గందరగోళం ఉన్నారండి. జాతర చేస్తున్నారు, తిరణాలు చేస్తున్నారు, ఇక డ్యాన్స్ పిల్లలు తెచ్చి ఇక చూసుకో ఎగురుతా ఉన్నారు.
మోషే పాస్టర్ గారు 40 రోజులు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దిగొత్తే పాలెంలో ఏ ధ్వని? యుద్ధ ధ్వని కాదట, సంగీత ధ్వని. ఏయ్, దేవుని పక్షాన ఎవరు రబ్బాయ్? 12 గోత్రాల వారు ఆడే ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి ఆపండ్రా సౌండ్లో అనగానే అసలు పాస్టర్ గారి మీద మనిషికి వచ్చి వచ్చింది కోపం. ఒకడికి పట 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 పలుగొరుగుతున్నాడు, ఒక్కొక్కడు ఉరుమును చూస్తున్నాడు, ఒకడు కరెంట్ అనగానే లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు. మిగతా వాళ్ళు కాసేపు చేతి తప్పే ఉంది అని ఏవేవో వ్యవహారాలు చెబుతా ఆలోచిస్తా, అట్లాగే ముక్కుతా మూతులు ఇరుస్తా ఉరుమురు చూస్తా ఉన్నారు. ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? చెప్పిన ఆయనకి నష్టమా, లేకపోతే పైనుండి చూస్తున్న ఆయనకి నష్టమా? 12 గోత్రాల్లో ఉన్న వారిలో లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు. కత్తి శాత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అని ఒకటి నరికిపోయాడండి. అక్షరార్థం తీసుకుంటే తేడా పడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని తీగలు ఏం చేయబడాలి? కత్తిరించబడాల. అన్న చెల్లి ఇదిగో తమ్ముడు కొండకి వెళ్తాను అత్త కట్టింగ్ ఊరికా అబ్బాయి మరి ఘోరం చెబుతావు. వెళ్ళొస్తే ఏందట, మనం దండం పెడతాం, కొబ్బరికాయ పడతాం, బోర్లు పడతామా, వెళ్ళి చూసి వస్తాం. ఏం చూస్తాం? ప్రభాల మీద రికార్డు డ్యాన్సా, లేకపోతే అక్కడక్కడ సత్రాలు పెట్టే బోవా, ఏది లేదని పోయి వాడికి నువ్వు తక్కువైందని పోయావు నువ్వు వాడికి ఏం చేద్దామని ఆయన రకరకాల సత్రాలు రకరకాల వెరైటీలు పెడతారు. ఇక తెల్లారులు తిందామని పోయావా, లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ అవుతాను పోయావా? సౌత్ వెళితే అట్లా ఎవరు చెప్తున్నావు నువ్వు దేవుడికా? ఎంత దారుణం అండి. తమ్ముడు రమ్మంటాడు, కట్ పనికిరాని తీగ కత్తిరించే, అంతే. ఓ అబ్బో భక్తుడు వచ్చాడు అనుకోని ఇబ్బంది ఏం లేదు, తప్పేముంది? పనికి మాల వాటికి అంత గరణాగా ఫోజులు కొట్టే మనకు దైవికంగా బతకడంలో తప్పే ఉందండి. ఎవడో ఏదంటని చెప్పి తెగ ఫీల్ అయిపోవడం ఎందుకు? వాడు ఏదని అనుకోని రేపొద్దున వాస్తవార్థమైనప్పుడు వాడి కళ్ళు తెరబడినప్పుడు వాడికి అర్థమవుతుంది వాడు బతికేందో. పనికిరాని తీగలు కత్తిరించబడాల. 3 ప్రతిష్ట. ఏంటి? ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు, అంటే వాళ్ళ ఇష్టాన్ని చంపుకున్నారు. ప్రతి ఇష్టాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు చంపుకున్నారు. ఈ సందర్భం దేవుడు స్పష్టంగా చూశాడండి. వీళ్ళకి ఏ భాగ్యం ఇచ్చాడు? దేవుని సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యం ఇచ్చాడు. కోటుగడిగా హల్లెలూయా. అసలు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం అంత భాగ్యం అండి, గొప్ప భాగ్యం. నిజం. దేవుని సన్నిధిలో నిలిచే ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఏది పోగొట్టుకున్నా, అందరు యూట్యూబ్లో చూస్తుంటారుగా, ఒక ముసలామని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ముసలమా, ఆదివారమే పింఛనెత్తారు, ఆదివారమే పింఛనెత్తారు. నువ్వు పింఛన్ తీసుకోవడం ఆలస్యం పడుతుంది, చర్చి జరుగుతుంది. ఇప్పుడు చర్చికి పోతావా, పింఛన్ తీసుకుంటావా? ఆ ముసలమ్మ అంటది, నాకెందుకు బాబా పింఛనా, నా ప్రవృత్తి ఇదేమన్నా కాపాడుద్దా, నాకు యేసు ప్రభువే కావాలా. కానీ మనం ఏం చెబుతాం? ఆడికి వెళ్ళానా బాబా, ఆలస్యం అయిపోయింది బాబా. ముసలమ్మా, చర్చికి వెళ్ళే రోజే మీ బంధువుల్లో మంచి ఫంక్షన్ పెట్టి ఆ కూర ఈ కూర ఏట మాసం ఈ మాసం ఆ మాసం పెడతారు. నువ్వు ఎక్కడ పోతావు? భోజనం పోతావా, చర్చికి పోతావంటే నాకెందుకు బాబా, చర్చికి పోతా నేను. అటువంటి గనులైన భక్తులు భూమి మీద ఉన్నారు కనుకనే మనలాంటి భక్తులు బతికి పట్టగడుతున్నారు. మర్చిపోక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ భక్తితో చూస్తే ఎప్పుడు తగలబెట్టేస్తాడు. అంటోళ్ళు ఉన్నారు భూమి మీద, ఆరిన నేల మీద ఇప్పుడు కూడా ఉన్నారండు. దేవుని కొర రోషం కలిగి బతికి బిడ్డలు ఉన్నారు కనుకనే కరోనా కాలంలో కాటికి ఆడకుండా కాస్త పక్కొచ్చాం. వాళ్ళు కన్నీరు కార్చారు మన కొరకు.
మొరపెట్టే వాళ్ళకు మన కొరకు. అందుకని బతికి బట్ట కడుతున్నాం, అంతకుమించి ఏమీ లేదు. నేను అంటాను, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం కంటే మరి ఏది గొప్పగా ఉండకూడదు. మోషే గారు ఐగుప్తు రాజ్య సుఖభోగాల్ని గొప్పగించుకున్నాడా, దేవుని ప్రజలతో నిందపడడం గొప్పగించుకున్నాడా అంటే దేవుని ప్రజలతో నిందపడమే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు కనుకనే మోషే చరిత్రను మిగిల్చాడు. హల్లెలూయా. నిజం. మనుషులు మన గురించి మాట్లాడకపోయినా, మనుషులు మన గురించి మాట్లాడేది తప్పుగా ఉన్నా, నేనంట దేవుడు మన కోసం గొప్పగా మాట్లాడితే, ఒకవేళ మన తరం మనల్ని మర్చిపోయినా తర్వాత తరానికి దేవుడు చెప్తాడు, ఆ తరంలో ఒక భక్తుడు ఉన్నాడు రా అబ్బాయి అని. జాన్ బెనియన్ అనే వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతున్నాడని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్న ఆ జాన్ బెనియన్ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. యాత్రికుని ప్రయాణం. అతను జైలు బయటకు వచ్చాడు, ఆ పుస్తకం ప్రింట్ చేయించాడు. అసలు ఎవరు కొనలే, ఎవడు ఈ పుస్తకం చదివేది, వీడు జైలుకు పోయి వచ్చినాడా అని రకరకాలుగా తప్పుడుగా మాట్లాడి తప్పుడు సంకేతాలు ఇచ్చారు ఆ తరం. కానీ ఈ తరం చెబుతుంది తెలుసా, జాన్ బెనియన్ 19వ శతాబ్ద వ్యక్తి, 19వ శతాబ్ద వ్యక్తి. ఇప్పుడు ఈ తరం వాళ్ళు యాత్రికుని పుస్తకం చదివి బైబిల్ తర్వాత చదవదగిన పుస్తకం ఏదైనా ఉందా అంటే అది యాత్రికుని ప్రయాణం అంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డబ్ల్యూ బౌన్స్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రార్థనల కోసం 7 పుస్తకాలు రాశాడండి. బైబిల్ కంటే ఎంత సైజు ఉంటే ఒక్కొక్క పుస్తకం ప్రార్థన గురించి 7 పుస్తకాలు రాశాడు ప్రార్థన గురించి. నాకాడ ఆ 7 సెట్లు కొన్నా. అసలు ఒక్కొక్క పుస్తకంలో విలువైన మాటలు ఉన్నాయి. ఆయన బతుకున్న తరంలో ఎవడు చదవలే ఆ పుస్తకాలు. ఎవడు చదువుతాడు? పొద్దున పాదన ఏమన్నా మధ్యలో పెట్ట కథలు, కాకం కథలు రాస్తే కొన్ని చదువుతాడు. కానీ ఇక లేచిన కాడ నుంచి ప్రార్థన, ఇక పొద్దున ప్రార్థనేనా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు ఆ పుస్తకాలు చదివి ప్రభావితం చెంది ఇదిగో బౌన్స్ అనే దైవజనుడు రాసిన పుస్తకం ద్వారా నేను ప్రార్థనా జీవితంలోకి వచ్చానని చెబుతున్న సేవకులు చాలా మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంట మన తరాలకి మనం వ్యంగ్యంగా కనబడొచ్చామో కానీ తర్వాత తరం మన గురించి చరిత్రగా మాట్లాడుద్ది. హల్లెలూయా. అంత భాగ్యం దేవుని సన్నిధిలో నిలిచేవారు పొందుకుంటున్నారు అని నేను చెప్తున్నా. అసలు లేవీయులకి అంత భాగ్యం ఇచ్చాడండి, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. ఊరిము తుమ్మిము నీ భక్తుని కలం అంటే దేవుని చిత్తం తెలుసుకునే పరికరం అది. అంటే బైబిల్ చెబుతుంది నీ మనోనేత్రాలు తెరబడితే దేవుని చిత్తం అర్థమవుతుంది. అంటే మనోనేత్రాలు తెరబడిన జనం, నీ మనోనేత్రాలు తెరబడితే భవిష్యత్తు నీకు అర్థమవుద్ది. ప్రజెంట్ నువ్వు చూసి మిగతా వాళ్ళు చూసి బాధపడే అవసరం లేదు, కంగారు పడే పని లేదు. భవిష్యత్తును చూసి ఆలోచన చేస్తావు గనక దిగులు పడవు. మనోనేత్రాలు తెరబడిన జనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా పాస్టర్ గారు కన్నులు తెరబడిన అనుభవం అక్కడ ఉంది. కన్నులు తెరబడిన తర్వాత పరిచయలో చాలా మార్పులు జరిగినాయి. ఆ 6వ అధ్యాయంలోనే చాలా అద్భుతమైన విషయాలు మీతో ప్రస్తావించాను నేను. ఇక్కడ యెషయా పాస్టర్ గారు కన్నులు తెరబడడానికి కారణం ఏంటంటే రాజైన ఉజియా మృతి పొందిన అంటే రాజైన ఉజియా బ్రతుకున్నంత కాలం యెషయా పాస్టర్ గారు కన్నులు తెరబడలేదు. రాజైన ఉజియా చనిపోయిన సంవత్సరాన యెషయా పాస్టర్ గారు కన్నులు తెరబడ్డాయి గనక దేవుని కనులారా చూస్తున్నాడు. ఆమేన్. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 16వ వచనం. చెడిపోయాను, గర్వించి. గర్వాన్ని గురించిన వివరణ మీకు చాలా ఇస్తా వస్తున్నా. 4 కొమ్ముల గురించిన ప్రత్యక్షతలో మొదటి కొమ్ము గర్వం అని చెప్పా. జకరియా పాస్టర్ గారితో దేవుడు అంటున్నారు, యోధా వారిని, ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు ఇవే.
దానియేలు పుస్తకం 4:30 మీరు చూస్తే వ్రాలాడే ఉద్యానవనాన్ని స్థాపించాడు ఎవరు? నెబుకద్నెజర్. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి అమ్మా? నీ చూపు చూస్తే ఎంతో వింత నువ్వే లేకున్నావు నాకు. మరి అక్కడ చూస్తారేంది మరి? 7 వండర్స్ ఏంటి? 7 వింతలు. ఆ 7 వింతల్లో ఒక వింత వ్రాలాడే ఉద్యానవనం, హ్యాంగింగ్ గార్డెన్స్. ఇది నెబుకద్నెజర్ ద్వారా స్థాపించబడింది. దాని నిర్మాణకుడిగా కనబడుతున్న నెబుకద్నెజర్. మీరు చూస్తే అతని రాజంతపురంలో ఉన్న కొన్ని సందర్భాలను చూసి మనసులో గర్వించాడట. ఐఎమ్ సంథింగ్ అన్నట్టుగా. నేను ఏదో అనుకున్నాడు. పెద్దోళ్ళు అంటారు ఎవరో గడ్డి మేసాడని, ఎవడో గడ్డి తిన్నాడని. ఎవడురా నానుడు? పెద్దల్లో చెప్తున్న మాట ఏంది? పెద్దోళ్ళు చెప్పిన ఎవరో దేవుడు గడ్డి తిన్నాడని ఎత్తుకుంటూ వస్తే దానియేలు 4లో కనబడతాడు. ఆ మనిషి ఎవరు? నెబుకద్నెజర్. 6 మాసాలు అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి మేసానని బైబిల్ చెబుతుంది. ఎందుకు? గర్వించాడు గనక. గర్వం నీ మనసును చెరుపుద్ది. గర్వం నీ జీవితాన్ని ఉల్టా పుల్టా అంటే అంత రివర్స్గా మార్చేస్తుంది. గర్వం చాలా ప్రమాదకరమైంది. గడిచిన ఆదివారం చెప్పా, దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32:25 చదవండి ఒకసారి ఆ మాట. ఏదైనా 3 గంటలు ప్రసంగం చేస్తే ఏదైనా ప్రశాంతం ఒక మొక్క పక్క వస్తుంది. ఒక మొక్కనే 3 మొక్కలు చేయాల్సి వస్తుంది. నాకేమో కొంచెం తింటే కడుపు నింటలే, ఏదైనా బొచ్చుకి తింటే ఏదైనా కడుపు నిండిది అనుకుంటుంటే మీరేమో ఎక్కడికి వచ్చేపాటికి ఎంత పెట్టయ్యా, అంతే ఎంత పెట్టు, ఎక్కువ పెడితే మళ్ళీ చచ్చిపోతాయి అన్నట్టుగా. బోకు వచ్చేపాటికి బొచ్చు పెట్టయ్యా, బొచ్చు పెట్టి ఎందుకంటే చచ్చిపోతాం అన్నట్టుగా. భౌతిక ఆహారం ఎంత అవసరమో ఆత్మకు వాక్యాహారం కూడా అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక చెంబు నీళ్ళతో స్నానం చేసే మహాప్రబుద్ధులు ఎవరిని ఉంటే చెప్పండి, గిన్నిస్ బుక్లో ఎక్కిద్దాం. ఉన్నాడా ఎవరన్నా? ఒక చెంబు నీళ్ళతో స్నానం చేస్తానండి అన్నోళ్ళు అండి. అరాకొర పోసుకుని అరబకిటు, వీపు సక్కరం తడవదు, కాళ్ళు తడవవు. ఇక అంతే 2 చెంబులు ఇటు అటు పోసుకొని ఇక టవలు చుట్టుకుని వచ్చేస్తాడు. ఏంది అబ్బాయి అయిపోయింది స్నానం, ఏంది అయ్యేది? ఈపు తడవలే, కాళ్ళు తడవలే, ఇంకంతే. ఆ మురికి ఆడకాడ పేరుకుపోద్ది, నల్లగా మసిపోగుల్లా తయారవుతాం. కనీసం 1-2 బకెట్ నీళ్ళు కావాలి. అట్లాగే వాక్యం కొంచెం కాదు, గుత్తులుగా వర్షంలాగా మంచులాగా మన మీద కురవాలి. హల్లెలూయా. నీళ్ళు ఎలాగైతే మనలో ఉన్న రోత ఆ మురికిని కడుగుద్దో, దేవుని వాక్యం కొన్ని అంతరంగాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. కనుక వాక్యం వినాలి. వాక్యం వింటేనే మనం కట్టబడేది. వాక్యం వింటేనే మనం స్థిరంగా బలపడేది. చదవండి ఆ మాట. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32:25. హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, తనకు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. ఇది మనల్ని ఆలోచింపజేసే మాట. అంటే దేవుడు మేలు చేస్తాడు, ఆ మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మేలుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించడం లేదంటే దాని వెనకాల కారణాలు చాలా కనబడవచ్చు. కానీ హిజ్కియా జీవితంలో మేలుకు తగినట్లుగా నడవకపోవడానికి కారణం ఏదంటే గర్వించాడు. జాగ్రత్త నడుపులారా, గడిచిన వారం చెప్పా, మేలుకు తగినట్లుగా మనం నడవాలి. బైబిల్లో చక్కని మాట ఉంది. యోహాను 3వ పత్రిక 5వ వచనం. ఎన్నో అధ్యాయం అని అడక్క, 1 ఆడ పంచడం కుదరదు. ప్రియుడా, నీవు చేసిందెల్లా విశ్వాసికి తగినట్లుగా. అంటే ఒక వ్యక్తి విశ్వాసికి తగినట్లుగా నడవాలి. మేలు పొందిన మనం ఎలా ప్రవర్తించాలి? విశ్వాసికి తగినట్లుగా.
దేవుడు చేసిన మేలును రెప్పపాటు మర్చిపోయే దాఖలాలకు రావద్దు. చరిత్రహీనులుగా మారిపోతాం. దేవుడు రాసే కథలో నీ కథ రాస్తే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. కొంతమంది కోసం కథలు రాస్తారు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ విధానాలు. దేవుడు ప్రతి ఒక్కరి కథ రాశాడు. మనందరి కథ ఎక్కడ ఉంది? దేవుని కాడ ఉంది. ఆయన రాసిన కథలో మరలా మధ్యలో గ్యాప్లో ఏం రాయకూడదు? మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదన్న మాట రాకూడదు. మేలుకు తగినట్లుగా ఎలా ప్రవర్తించాలి? విశ్వాసికి తగ్గట్టుగా. విశ్వాసికుడి స్వభావం ఏంటి? దేవుని సన్నిధిలో వస్తాడు, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనబడతాడు. విశ్వాసికుండే లక్షణం ఏదంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. విశ్వాసిలో విశ్వాసం రేకెత్తించబడాలంటే ఏం వినాలి చెప్పండి? వినుట వలన విశ్వాసం, ఇసుక విషమా? వినుట వల్ల విషం పుడుతుంది అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కడు. విషం కాదు, ఇసుక కాదు, ఏం చెప్పండి? వినుట వలన విశ్వాసం. జాగ్రత్తనండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, నేను భూమి మీదకి వచ్చినప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు, మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసిని కనుగొందుననుందా? ఏమనుంది అక్కడ? విశ్వాసము. ఆ మాట నేను చదివి కొత్తలో బైబిల్ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా, ఈ కంప్యూటర్ కొట్టేవాడు తలకాయ మాసినోడు అనుకుంటా, విశ్వాసం అనుకుంటా విశ్వాసం కొట్టాడు, వీళ్ళకి బైబిల్ తెలిసి తెస్తే కదా అని పెద్ద ఫీల్ అయిపోయాను నేను. ఏ బైబిల్ చూసినా అదేముంది, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదేముంది, లెట్ ఐ కెన్ సీ ఫెయిత్, లెట్ ఐ కెన్ సీ ఫెయిత్. విశ్వాసం అంటే దేవుడు మనం తొంగి చూసినప్పుడు మనం కనబడం. ఇప్పుడు ఈ మందిరాన్ని దేవుడు తొంగి చూసాడు అనుకోండి, ఇక్కడ నీవు కనబడవు, నీ ముఖం కనబడదు, నీలో మన విశ్వాసం కనబడుద్ది. ఇప్పుడు దీపం ఉందనుకోండి, ఆరిపోయే దీపానికి ఏం లేనట్టు, ఆరిపోయే దీపానికి ఏమి లేదు, నూనె తక్కువైపోయింది. చక్కగా మండే దీపానికి నూనె ఉంది. ఒక్కొక్కసారి కొన్ని దీపాలకు నూనె ఉన్నా కూడా కొన్ని దీపాలు సరిగా ఎలగవు, సరిగా అందుకో. ఏం చేస్తాం? అర్పి కట్ చేస్తాం. ఏం చేస్తాం? ఒత్తి కట్ చేసి మళ్ళీ వెలిగేస్తాం, అప్పుడు అందుకుంటుంది. అంటే పనికిరాంది కట్ చేయబడాలా. ఎలుగుతున్నావు కానీ సరిగ్గా ఎలగలేకపోతున్నావు. నీ దీపం దేవునికి స్పష్టం కనబడాలి. బైబిల్ చెబుతుంది విశ్వాసిని కాదు, విశ్వాసమును కనుగొందునా. అంటే మనలో ఉన్న విశ్వాసమే దేవుడు కనబడుద్ది. కనుక మనం ఎలా నడవాలి? విశ్వాసికి తగినట్లుగా నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసికి తగినట్లుగా నడవాలి. విశ్వాసికి తగినట్లుగా నువ్వు నడిచే అనుభవాల్లోకి రావాలి అంటే 1 తిమోతి 3వ అధ్యాయం 15 వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఎవరికి చెప్తుంది ఈ మాట? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారు చెప్తున్నాడు, తిమోతి నేను రావడం కొంచెం ఆలస్యం అవ్వచ్చామో కానీ జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో అది మొదట నీకు తెలియాలి. దాన్ని నువ్వు విశ్వాసులకు చెప్పాలి. జీవం గల దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో ఖచ్చితంగా ఎరిగిన వారిగా ఉండాలి. అంటే విశ్వాసికి తగినట్లుగా, మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి అంటే దైవ క్రమం, దైవిక ఆలోచన, దైవిక నిబంధన మనకు తెలియాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక విందు కోసం రాయబడి ఉంది. ఆ విందుకు వచ్చిన వాళ్ళందరికీ బయటే పెళ్లి వస్త్రం ఎత్తున్నారు, ఒక గౌన్. పెళ్లికి పిలబడిన వాళ్ళందరూ లైన్కి వస్తున్నారు.
వాళ్ళందరికీ ఒక గౌన్ ఇస్తున్నారు, వస్త్రం. ఒకడు దొడ్డిదారిని దూరాడు. ఈ వడ్డన చేసే వ్యక్తుల్లో ఒక ఆయన చూసి అక్కడ ఉన్న విందు మెయిన్ వ్యక్తికి చెబితే ఆయన వచ్చి అంటాడు, ఇదిగో స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అంటే, సిస్టమేటిక్ ఒక పద్ధతి, ఒక విధానం ప్రతి వ్యవస్థలో ఉంది. ఇప్పుడు చూడండి, స్కూల్ పిల్లలు ఉంటారు, ఏ స్కూల్కి ఆ స్కూల్కి డ్రెస్ కోడ్ ఉంటుందా యూనిఫామ్. ఆ డ్రెస్ కోడ్ చూసి వీళ్ళు పలానా స్కూల్ వాళ్ళు అంటాం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అని అక్కడ తెలుస్తుంది, వాడు వేసుకున్న వస్త్రాన్ని బట్టి మనం ట్రాఫిక్ పోలీస్ అని గుర్తుపడతాం. ఎస్ఐ గారు అక్కడ తెలుస్తుంది, ఆయన వేసుకున్న వస్త్రం బట్టి తెలుస్తుంది. ఈ వస్త్రాలు వేసుకోవాలి మధ్యలో వెళ్ళడకో ఈయన వేసి పాడేస్తారు. తన్నిన తర్వాత నేను ఎస్ఐ గారు రా అంటామన్నట్టు, సారీ సార్ తెలియకుండా కొట్టా సార్ అని. నాకు తెలియకుండా కొడతారా నన్ను అని లెగుతాడు. అంతెందుకండి, ఆటో డ్రైవర్స్ ఉన్నారా, వాళ్ళకు కూడా ఏముంటుంది, సొక్కా ఉంటుంది. బీట్ కానిస్టేబుల్ కేసులు రాస్తున్నప్పుడు వాడు పక్కన ఆపి మర్యాదగా వేసుకుంటాడు సొక్కా, ఇష్టం లేకపోయినా వేసుకుంటాడు. ఎందుకంటే ఏం రాస్తాడు, కేసు రాస్తాడు కనుక. ఖచ్చితంగా రూల్స్ తగినట్టుగా నడవాలి. రూల్స్ మీరితే మాత్రం కేస్ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. అలాగే మేలుకు తగినట్లుగా, విశ్వాసికి తగినట్లుగా ఒక వ్యక్తి నడవాలి అంటే దైవ సంబంధమైన పద్ధతి తెలుసుకొని ఉండాలి. దేవుని బిడలగా దైవిక పద్ధతి మనకు తెలిస్తే, ఆ క్రమానికి అప్పగించుకోగలిగితే, ఆ క్రమంలో మనం రాగలిగితే, ఉండగలిగితే, దానికి తగినట్లుగా నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా తగిన బహుమానం మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గాయితో యోహాను పాస్టర్ గారు అన్నాడు, నువ్వు సంఘంలో విశ్వాసికి తగినట్లుగా నడిచావు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. ఎలా నడవాలట? దేవునికి తగినట్లుగా నడవాలి. ఎలా నడవాలి? భార్య భర్తకు తగినట్లుగా నడవాలి వద్దా చెప్పండి? పిల్లలు తల్లిదండ్రులు తగినట్లుగా నడవాలి. స్కూల్లో స్టూడెంట్స్ స్కూల్ యాజమాన్యం తగినట్లుగా నడవాలి. పెడత మొహం కటింగ్ చేసుకుని పోయేవనుకో, కొన్ని స్కూల్స్లో వీళ్ళు ఫోజులు కొడుతున్నారని చెప్పి ఫీజులు బీగుతున్నారు. నువ్వు కటింగ్ సరిగ్గా లేదనుకో నేనే అత్త అంట కత్తిరా. ఇప్పుడు రూల్ అది కాదు. మా ఎనసాట్ చేయడు, ఈ బడాయోడు ఈ సొక్కని మనిషిడు దూరుతాడు, అదొక స్టైల్ ఆడికి. ఈ తెక్కలోడు ఈ కాలర్ సక్రంగా వేయడు, దాని పైకి లేపుతాడు, అచ్చోసి నాంబోతులేక తిరగడానికి. ఏం ఉండకూడదు. భార్య భర్తకు తగినట్లుగా నడుచుకుంటే సంసారం సాఫీకి పోద్ది. పిల్లలు తల్లిదండ్రులు తగిన నడితే విమానం మోకుండా టయాన్ని బోబెట్టి పంపిస్తారు. స్కూల్లో పిల్లలు యాజమాన్యానికి తగినట్టుగా నడితే ఎండలో నిలబెట్టకుండా కమ్మంగా ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెడతారు. లేదనుకో అంతే సంగతిక. అట్లాగే మనం ఎవరికి తగినట్టు నడవాలి? దేవునికి తగినట్లుగా నడవాలి. మన నడవడి, మన ప్రవర్తన దేవునికి తగినట్లుగా ఉండాలి. అలా లేకపోతే మాత్రం నష్టపోయేది మనమే. జాగ్రత్త, బైబిల్ చెబుతుంది దేవుని రాజ్యానికి దేవునికి తగినట్లుగా మనం నడవాలి. మన వస్త్రాధరణ కానీ, మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన పోకడ కానీ, మన విధానం కానీ దేవునికి తగినట్లుగా, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండాలంతే. నీకు పరలోకం ఇచ్చేది ఎవరు?
నిత్యత్వంలో చేర్చుకునేది ఎవరు? ఇప్పుడు దానికి తగ్గట్టుకు నువ్వు లేవు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు డిలీట్ చేయబడతావు. నువ్వు నేను నిత్యత్వంలో ఉండాలని ఆయన కోరిక. జాగ్రత్తనండి. ఆయన మొదటి రాకల్లో ఆయన జీవితాన్ని దారపోసాడు మన కొరకు. ఏం దారపోసాడు? మనకి జీవితం ఇచ్చాడు. ఆయన జీవితాన్ని దారపోసి ఈ వారంలోనే బుధవారం, బసమ బుధవారం, యాష్ డే అట, బసమ బుధవారం, బూడిద బుధవారం, బసమ బుధవారం. ఇక ఏం మొదలైపోతాయి? శ్రమ దినాలు. 40 రోజులు మాంసం తినరట. 40 రోజులు ఈ చిన్న జానా బెత్తడి జళ్ళకి పూలు తగిలించుకోరట. పూలు ఇళ్ళ ముందు కల్లాపు చల్లి ఏమేరట? ముగ్గులేరంట. మాంసం తినరంట. శుభకార్యాలు ఉండకూడదంట. పెళ్ళిళ్ళు కానీ ఇంకా హౌస్ ఓపెనింగ్ కానీ ఏం ఉండకూడదంట. ఎందుకంటే యేసు ప్రభు శ్రమ పడుతున్నాడు. అంటే ప్రతి సంవత్సరం శ్రమ పెట్టాలని మైండ్లో పెట్టేసి మైండ్ ఫిక్స్ అయిపోయి ఆయన బాధ పెట్టేయాలని. ఆయన 2000 సంవత్సరాల క్రితం నీ కొర నా కొర శ్రమపడి, సిలువకు అప్పగించబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి పునరుద్ధాండై మరలా నేను వస్తానంటుంటే నువ్వు సంవత్సరం మేకులు కొడతావు దానికి. ఏం భక్తి అండి ఇదే? నామకార్థ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎవరు తగినట్టు నడవాలి? మనం ఎవరు తగినట్టు నడవాలి? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6, 7, 8, 9. పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని తొంగలో దొక్కారు. బయట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మాలేస్తున్నారు. ఏంటి అసలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ గ్రంథాల్లో కూడా మాల ధరణ గురించిన ప్రస్తావన లేదు. ఎత్తుకొచ్చారు. ఇప్పుడు పులిని చూసి నక్కేమి చేస్తుంది? ఏమండి? పులిని చూసి నక్క వాతలు వేసుకుంటుంది. ఇప్పుడు మనోళ్ళు ఏంది? వైట్ అండ్ వైట్ వేస్తాం, అదేదో రంగు టవలేస్తాం, చెప్పులు వేసుకోం. ఆ 40 రోజులు ఒకపడతాడు మనిషి, ఒకపడతాడు. ఇక చూసుకో, ఇక అయిపోయింది, ఉప్పేనైపోతాడు వీడు. ఉపయోగం ఏముంది? యేసు నామ ధరణ. బాప్తీసం తీసుకున్న వారు యేసును ధరించుకున్నారట. ఎవరు ధరించుకున్నారు? ఎక్కడుందా మాట? ఏ ఆడవ చోట ఉంటుందిలే అయ్యా, దాని ఎంత ఎత్తమని మధ్యలోకి. గలతీ 3:27 ఏమని చదవండి? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం ధరించుకున్నారు చెప్పండి? ఇప్పుడు మాల ధరించినోడు 40 రోజులు ఉంటాడు నిష్ట, తర్వాత వేస్తాడు తిష్ట. ఈరోజంతా రచ్చ అంటాడు, రేపు పచ్చ అంటాడు. ఈరోజంతా రచ్చ అయింది. ఇక చదువుకో అన్నీ ఇక తాగి కొంతమంది చూడండి దరిద్రులు, అష్టనిష్ట దరిద్రులు, వీళ్ళు నెత్తి మీద ఉందని చెప్పొచ్చు. రేపు మాల వేసుకోవాలనుకుంటాడా? ఈరోజు ఫుల్గా తాగి ఇక తిరుగుతాడు. ఇక ఈయన కుక్కలాగా, శతకార్తి కుక్కలాగా తిరుగుతాడండి. తిరిగి అయ్యగారు మాల వేసుకుందాం అని, ఎవడికి డొమ్మ కొడదామని, ఎవడికి బ్యాండ్ వేద్దామని ఈ సావుతులతో అటు నుంచి వచ్చి నీకు బైబిల్లో లేదు. ఇది బైబిల్లో లేదు. బైబిల్లో మాలను గురించిన ప్రస్తావన లేదు. కానీ ఈరోజు క్రైస్తవులు భలే నిష్టగా చేస్తున్నారండి. అదే నిష్టతో చర్చికి రా, అదే నిష్ట కలిగి బాప్తిజం బతుకు. నేనంట యేసు నామాన్ని ధరించాం. ఇప్పుడు నేను దేంట్లో ఉన్నాను? నిష్టలో ఉన్నానండి. నేను బాప్తిజం తీసుకున్న రోజు ఎవరిని ధరించుకున్నాను? నేను యేసు నామ మాల ధరణ అయిపోయింది నాకు. ఈ బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు కూడా మేము కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకోండి. అంటే అంత దరిద్రుడు నువ్వు, దిక్కుమాలు బతుకునేదయింది.
ఎంత దారుణం అండి. నేను అంటున్నా బైబిల్లో లేదు. ఎంత బాధ అయిపోతుంది. కొంతమంది వస్తారు నా కాడికి, నేను వాళ్ళకి చెప్తా. కొంతమంది మనసు మార్చుకుని వెళ్ళిపోతారు. సరే మా మంచిది భాషగా, సరే కొంతమంది వేసి ఇప్పుడు వేయలేదనుకో, నువ్వు కాబట్టి ఇంకోడండి. నేను వేయలేదనుకో, ఒకడు వచ్చాడు నేను వేయలే, వేయపోతే వెళ్ళి వేసుకొని ఇంకో చోట చర్చిలో పప్పు ఉన్నాడు. ఏం చెప్పాలి ఆడికి? ఆడికి ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాలి సార్? వచ్చాడు, నేను మంచిగా చెప్పా, మర్యాద చెప్పా. తర్వాత చూస్తే ఆ తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. తప్పదే ఇప్పుడు వేసుకున్నాడు రా. నువ్వు కాకపోతే పాస్టర్లు ఏమన్నా కరువు అయ్యారైంది ఏమండి? జాగ్రత్త. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి నిష్టలో ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జీవితకాలం నేనంట దమ్ముంటే, నువ్వు దమ్మున మగోడు అయితే అదే మాల జీవితకాలం వేసుకో. అంత జీవితం వద్దు, ఒక 12 నెలలు దెబ్బకు మారిపోతావు. నీకున్న దరిద్రాలు మొత్తం పోతాయి. ప్రశాంతం బతుకుతావు. తాగుడు పోద్ది, పనికి మాల తిరుగులు పోతాయి, పనికి మాల తిప్పలు పోతాయి. నీ కష్టం నీకు మిగులుద్ది. నువ్వు కష్టపడతావు రోజంతా, సాయంత్రం అయితే బ్యాందీ షాపులు పెడతావు. నీ కష్టం గొప్పది మరి. నువ్వు ఒక మొనగాడివి మగోడివి, ఇంకేం చెప్పాలా? తాగినోడే మొనగాడు మగోడు, తాగనోడు శాతగానోడు. డైలాగ్ చిన్న పిల్లలు కాడండి. నువ్వు మగోడైతే తాగుతావరా ఏంటి? మగోడు అయితే మగోడైతే తాగుతాడా అంటే ఇంకొకటి తాగడా? ఎంత దారుణం అండి. పనికి మాల రోసాలు మనకి. ఆడ అట్టన్నాడు కొంత, నేను తాగుతా. తాగితే ఎవడు పోతాడు? ఎవడు పోతాడండి? తాగితే ఎవడు పోతాడు? నాశనానికి నాంది పలికి ఆలోచనలండి ఇవే. అదే మంచి కోసం అలర్ట్ చేయి, దేవునికి ఆ నిష్ట కలిగి ఉండు. అసలు నిజం అండి. కొంతమంది నువ్వే అంతసేపు గాక నేను ఎట్టే ఉంటా, అట్టే ఉండు, అట్టే ఉండు, రేపోతున్న నీకు ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఎందుకు చెప్పాను సంగతి. చెప్పడం నా ధర్మం, చెప్పాలి. అరే పిని బాబు, నేను చెప్పమన్నాడు చెప్పరా, చెప్పొద్దు కాముకొండరా ఉంటా. చెప్పమన్నప్పుడు చెప్తా, నువ్వు చెల్లరేగు ఏదని చెప్పి నా మీద డైలాగులు వేస్తావు, నా మీద పుస్తకమే రాస్తావు, నా మీద ఏదని చేసుకో. నేనంట చెప్పడం కొరకే దేవుడు ఉంచాడు ఇక్కడ. నీకు చెప్పడం, ప్రార్థన చేయడం, నీకు చెప్పడం, ప్రార్థన చేయడం, ఈ రెండు తప్ప నాకు ఇంకో పని అప్పగించాలి. ఇంకో పని ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటాను నేను? ప్రశాంతం మా ఊర్లో నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ సువార్త అత్యధిక కనబడుద్దో అక్కడ కృప విస్తరిస్తుంది. ఆ కృప విస్తరించడమే కాదు, ఆ కృపకు పాత్రులుగా మనం మారకపోతే మాత్రం నాశనం ఇంటి వాకిట కాసుకొని ఉంటుంది. అది బైబిల్ చెప్తున్న సత్యం. యోనా ప్రకటన చేశాడు ఏమని? ఇదిగో 40 రోజుల మటాస్ అన్నాడు. అంతే. అసలు రాజుతో సహా ఆలోచన వచ్చేసిన, ఇంత దరిద్రం మన దేశంలో తప్ప ఆడుందరా అని రాజుతో సహా సింహాసనం దిగి వస్త్రాలు విడిచి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. అసలు నినివే పట్టణంలో పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పశువులు కూడా ఉపవాసం ఉన్నాయండి. బైబిల్లో పశువులు కూడా ఉపవాసం ఉన్న దేశం ఏదైనా ఉందని ఎవడు అడిగాడనుకో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, నినివే పట్టణం. అంతే, నినివే పట్టణం. మిగతా దేశాలు ఉపవాసాలు జరిగినాయి, ప్రజలు మాత్రం ఉన్నారు. కానీ నినివే పట్టణంలో పశువులతో సహా ఉపవాసం ఉన్నాయి. అందుకని దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకున్నాడని, పోస్ట్పోన్ చేసుకున్నాడని అక్కడ మనకు కనబడుతున్న మ్యాటర్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. ఎవరు తగినట్టు నడవాలి మనం? భార్య నడవపోతే ఇడి సీట్లే. ఏంది ఆ సీట్లు? ఇడి సీట్లు అంట. అది పలకడం కూడా రాదు. ఇడి సీట్లు ఇచ్చేస్తానంటాడు. ఇడి సీట్లు ఏంది రా నాయన, ఇడాకుల సీట్లు రా దరిద్రుడు. అరే అది పలకడం కూడా రానోడు నీకు ఎందుకురా? ఇడి సీట్లు ఇచ్చేస్తా. ఇడి సీట్లు అంట. వాడు వచ్చి అన్నాడు, నేను ఇడి సీట్లు అవ్వాలనుకుంటున్నాను. నేను ఇడి సీట్లా అయ్యాడు ఉంటాయి రానుకుంటున్నాను. ఇడి సీట్లు ఏందిరా అయ్యా అంటే, అదేనండి మా ఆడవాళ్ళు మాట వింటలేదు, ఇడి సీట్లు ఇచ్చేద్దాం వదిలేద్దామని. ఓహో విడాకులా? అదే 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 అలాగడు రానోడు కూడా లేచి వచ్చాడండి నా కాడికి. ఇడి సీట్లు ఇచ్చేస్తానని. ఇడి సీట్లు ఇచ్చి ఏం చేద్దామని? ఇడ్లీలు వేసుకొని తింటావా?
ఏం మనిషి అయ్యాను? భార్య భర్తకు తగినట్లుగా నడుచుకోవాలి వద్దా? ఇష్టాలు మార్చుకోవా? భర్త ఇష్టమే నా ఇష్టం, అంతే. అంతేగాని ఇదిగో పిల్ల ఇట్ట కూర వండితే నేను తిన్ను, నాకు నచ్చదంటే నేను ఎట్టాగే వండుతా, తింటే తిను, లేదంటే నేనే తింటా అంటే మూతి పొల రాళ్ళ బీగుతాడు. ఇప్పుడు ఎవరు తగిన నడవాలా? భర్తకు తగినట్లుగా భార్య నడవాలి. పిల్లలు అమ్మ నేను బడికి పో అంటే వీపు విమానం మగుతురే, నేను బడికి పోనా, నేను ఊరి మీద తిరుగుతా, నేను ఊరేగుతా, నేను నీకులే పేడకలు చెప్తా అంటే వీపు విమానం మోగుతామో కదా, ఈడ్చుకొని పోతాం, ఈడ్చుకొని పోయి ఆడ పడేస్తాం. పిల్లలు తల్లిదండ్రులకు తగినట్లుగా, స్కూల్ యాజమాన్యం తగినట్లుగా స్కూల్లో ఉన్న పిల్లలు నడవాలి. అట్లాగే మనం ఎవరు తగినట్టు నడవాలి? దేవునికి తగినట్టు నడవాలి. నీ నడక మారిపోవాలి, నీ పద్ధతి మారిపోవాలి, నీ తీరు మారిపోవాలి. ఎస్తేరు గ్రంథంలో షూషోను కోట కనబడుద్ది. ఈ షూషోను కోట అనుభవం చాలా అద్భుతమైంది. రాజు అయిన అహస్వేరోషు భార్య, మొదటి భార్య పేరేం పేరు చెప్పండి, పలకండి, చెప్పండి అందరూ. అవి మాత్రం పలకం. వస్తి. ఈమె రాజుగారి పిలుపును తృణీకరించిందా? తృణీకరించింది. వెంటనే అది నామార్థంగా భావించిన రాజు వెంటనే ఆమెని డిక్లేర్ చేసేసాడు, ఇక నువ్వు నాకు వద్దు, రాణి స్థానం నుంచి నువ్వు తొలగిపో. ఏం చూపించింది? గర్వం. వెంటనే డిక్లరేషన్. 120 దేశాల సంస్థలు ఉన్న ప్రజలారా, జాబ్ మేళా. ఏ మేళా? జాబ్ మేళా. ఏంటి ఆ మేళం? చెప్పు, ఆ తాళం ఏందో? ఏమి లేదు. రాజుగారు మరలా వివాహం చేసుకోవడం సిద్ధమయ్యారు. స్వయంవరం జరగబోతుంది. రాజుకి ఇష్టమైన అమ్మాయిని రాజే కోరుకోబోతున్నాడు. కనుక మీరు ఎవరైతే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీలో అర్హులైన వారందరూ అప్లికేషన్ పెట్టుకోండి హో అని దండోర వేశారు. ఇక వయసులో ఉన్న పిల్లలందరూ కూడా అప్లికేషన్లు వేశారు. ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకి తండ్రి లేడు, ఏదో బాబాయ్ ఆసర చేసుకుని బతుకుతుంది. ఆ పిల్ల తెక్కలది. వాళ్ళ బాబాయ్ అంటే నువ్వు కూడా ఏదో చదువుకున్నట్టుకున్నాగా అమ్మాయి, కాస్త ఉందిగా అవకాశం, అప్లికేషన్ అంటే మనకి ఎందుకులే బాబాయ్, మనకు వస్తుందా సార్, ట్రై చేద్దాం, దేవుని చెప్తాం, ఏమో చెప్పలేంగా, అంటే అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ రాసిన వాళ్ళందరూ కూడా 6 నెలలు ఎక్కడ ఉండాలా? తర్ఫీదులోకి రావాలా. ఇక షూషోను కోటలోకి అందరూ వస్త్రాలు తీసుకొని రండి. 6 నెలలు ఆ కోటలోనే ఉండాలి, బయటకు వచ్చే పని లేదు. బీఈడి ఎగ్జామ్కి వెళ్తారు కొంతమంది, ట్రైనింగ్ సెంటర్ ఆడిపోయి 6 నెలలు ఇక చూసుకో, పొద్దున సాయంత్రం ఏక దంపుడే అత్తడు. ఎగ్జామ్ రిలీజ్ అవగానే వదులుతాడు, రాస్తారు. అట్లే 6 నెలలు. ఇప్పుడు ఏంది? రాజుకు తగినట్లుగా ఉండే అమ్మాయిని రాజే కోరుకోబోతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా హేగేకి అప్పగించాడు రాజు. హేగేకి అమ్మాయి, పిల్ల పొడుకాల పిల్ల, ఎట్రా, ఏ కాల పిల్ల? పొడుక్కాల పిల్ల. లేగితే కాలు ఎట్ సాపుతాడు. రైట్, నీకు ఏ సోపు కావాలా? నేను రోజు మైసూర్ శాండిల్ వాడుతాను అంకులు. అది గోల్డ్. మరి మళ్ళీ మామూలు తెచ్చావు, సంతూర్ శాండిల్ తెచ్చే మామూలుగా ఉండదు, గోల్డ్. షాంపూలో నా జుట్టుకి రహస్యం సిక్కు. ఓకే, అందరు కాడు చెప్పుకోండి. కొంతమంది నాకు పేరెన్ లెవలి అన్నీ చెప్పుకొచ్చారు, రాశాడు. సరేలే, ఈ పిల్ల అందుకు తిక్కల పిల్ల. నీకేమవుద్దా అంటే, నాకేముంది బాబాయ్, నాకు అంత సోకులు అంత ఆలోచనలు లేవు,
మా బాబాయ్ ఇంట్లో ఏదో నూనె ఎత్తడు రాసుకుంటా, ఏదో సొబ్బుది ఎత్త వాడుకుంటా. ఏం కావాలో చెప్పు తెక్కల మొహందానా, ఏంది అడచొస్తావు నువ్వు చెప్పు. బాబాయ్ నీకు దండం పెడతా, నాకు ఆ సొబ్బుల పేర్లు తెలియదు, ఆ వ్యవహారం మాకు తెలియదు. నువ్వు ఈ కాలం మనిషివి కాదు కదా, నువ్వు ఈ కాలం మనిషి లాగలేవా నువ్వు? అరే చిన్నపిల్లలు కూడా చెబుతుంటే నువ్వు చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఏదనకు బాబాయ్ చూసుకో, సరే మరి ఏం చేద్దాం, నీకేది ఇష్టం అది అంటుంది, నీకేది ఇష్టమో అది తీసుకురాది. 6 నెలలు శుద్ధీకరణ, 6 నెలలు నీట్గా ఎలా నడవాలి. వీళ్ళందరూ నైస్గా నేర్చుకుంటున్నారు, స్టైల్గా నడుద్దామని. స్టైల్గా ఈ పిల్ల ఏం నడవమంటే ఎట్లా నడుస్తుంది, ఏంది నడక, ఎట నడితే రాజు చెప్తాడా. కాస్త నడక మార్చంటే బాబాయ్, నాకు చిన్నప్పుడు వచ్చి నడక ఇదే, అంతేగా నైస్గా నడవడం మాకు రాదు బాబాయ్. కొంతమంది వయసు పెరిగే కొలది నడకలు మారిపోతున్నాయి, వస్త్రధారణ మారిపోతుంది. మనం దేవునికి తగినట్లుగా ఉండాలి, దైవ భక్తికి తగినట్లుగా స్త్రీలు అలంకరించుకోవాలని బైబిల్ చెబుతుంది. మన వస్త్రాధరణ ఎలా తెలుసా, ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు. ఏమండి ఫంక్షన్కి ఎట్టపోతున్నాం, అసలు మన కాడున్న సోకులు అసలు ఏందో మరి, ఎవరో చచ్చిపోయిన కాడకి కానీ, మిచ్చిరి ఫంక్షన్లు కానీ, ఏ ఫంక్షన్కి వచ్చినా మన అక్కాయలు సున్ని వేసుకుంటారండి. సున్ని ఆత్మది, ఆడు భలే వ్యాపారం జరుగుతుంది ఆడికి, సున్నీల వ్యాపారం అండి, సున్నీలు భలే. ఇక చూసుకో, బండి ఎక్కినా సున్నియే, ముసలోళ్ళు సున్నియే, కుర్రోళ్ళు సున్నియే. అమ్మా సిన్ని నీకు దండం పెడతా, ఈ సున్నీలేంతో కానీ. అమ్మా చెప్పేది నువ్వు, స్త్రీ ముసుకేసుకోవాలి, బైబిల్ చెబుతున్న సత్యం, అవునా? ఇప్పుడు సేవకురాలు వాక్యం చెబుతున్నప్పుడు ముసుగు నిలబడదు కనుక వాళ్ళకు చిన్న ఆప్షన్ తగిలింది, ఏదో వైట్ ఖర్చు లాంటిది కట్టుకుంటారు, అది కొంచెం పొడిగింది, సున్ని అయింది. ఇక మా అక్కాయిలు ఆ సున్ని ఆడేసుకోరు, ఏ కొండ స్థలాల్లో అన్ని స్థలాల్లో వేస్తారు దాన్ని. దానికి విలువ ఉంటుందా అంటే, విలువ ఉంటుందా? విలువ ఉన్న పరిస్థితులు. చర్చికి వచ్చినప్పుడు బైబిల్తో పాటు తెచ్చుకొని వేసుకో, ప్రార్థన అయిపోయి చక్క మడుచుకొని తీసుకుపో, అంతేగాని అయ్యా అక్కాయ్ అంటే దాన్ని తిరగేసి ఏంది ఇది, ఏం భక్తి అని నాకు అర్థం కాదు. దైవ భక్తికి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలా. ఆమేన్. ఈరోజు టౌన్లో పల్లెటూరులో కూడా ఈ మధ్య పిల్లలు చదువుకుని పిల్లలు అవుతున్నారు కదా, వీళ్ళు సోకులు పట్టలండి. అసలు పండగ వస్తే చాలు ఏళ్ళే రంగులన్నీ వీళ్ళు మొఖాలకి తగిలిస్తారు, అయ్యే మెరుతుంటాయి, ఆ బట్టలు కొన్న మెరుపులన్నీ వీళ్ళు మొఖాలు తగులుతాయి, అవి మెరుస్తూ ఉంటాయి. చీకట్లో కూడా నల్ల మసిబొగ్గుల్లాగా ఉన్న సింపాంజీల్లా కనబడుతుంటారు మాకు కరెంట్ పోతే. నిజం, సీరియస్ చెప్తున్నా. దైవ భక్తికి తగినట్టుగా మన వస్త్రాధరణ ఉండాలి. అంటే నేను స్టైల్గా బట్టలు వేసుకున్నాను అనుకోండి, స్టైల్గా పాస్టర్ అంటారు నన్ను, అంటే కుర్రోనేగా ఏం స్టైల్గా బట్టలు వేసుకుని తప్ప, జీన్ వేసుకుంటా, టీ షర్ట్ వేస్తా, దిస్ ఇస్ ద టైమ్ టు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని స్టైల్గా మాట్లాడతా. అయ్యి బాబు అనుకుంటావు, దేవుడు మెచ్చుతాడా అండి? దేవుడు మెచ్చే భక్తి అండి అది. ఈరోజు శైవిక క్రమాన్ని పాడు చేస్తున్నాం మేము. అసలు మాకే ఉడత సార్లు వేసుకొని మేముంటే చర్చికి వచ్చేవాడు ఇంకేం వేయాలా, వాడు ఇంకెన్నిసార్లు వేసుకోవాలా, ఇటు వేస్తాడే కాడు. పాస్టర్ గారికి ఒక సారా ప్రాఫిట్ ఎట పెట్టాడు ఒకడు విజయవాడలో, అంత అర్జెంట్ అయితే పోరాసామే. మళ్ళీ బ్యానర్లో కూడా ఇది ఏందిరా అయ్యా ఎట పెట్టాడు, మైక్ పట్టి పెట్టాడు, ఏదో బెగబట్టుకొని పెట్టాడు.
2-3 రోజులు దాకా వెళ్ళినట్టు. అంత అర్జెంట్ అయితే పో. ఇదేంది నాకు అర్థం కాదు అసలు. అరే నేను సువార్త కోటలో పోతే విసుగొచ్చేస్తుంది. ఈ క్రిస్మస్ కోటలు పోతే అసలు మామూలు కాదు. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క అక్క ఉండేది ఎంతే జడ, దానికి ఎంత వేస్తుంది. ఏంటి పూలు పూలు. దేవునికి తగినట్లుగా నడవాలి. మన వస్త్రాధరణ సరిగ్గా ఉండాలండి. దైవ భక్తికి తగినట్లుగా నీ వస్త్రాధరణ ఉంటే అవతల వ్యక్తికి పాపిష్టి ఆలోచనకు వాడు చూపులు మంచివి కాదు, వాడు బుద్ధి మంచిది కాదు, కానీ నిన్ను చూస్తే వాడికి భయం పుట్టుద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అట్టుండాలి నీ వస్త్రాధరణ. అంతేగాని అసలు పనికిమాల ఆలోచన రానోడు కూడా నీ వస్త్రాధరణ దెబ్బకి వాడికి పనికిమాల ఆలోచనలు వచ్చినాయి అంటే నీ భక్తి ఎంత డేంజర్లో ఉంది. అక్కాయలు వందనాలు. పంచంలో పల్లెళ్ళు వస్తున్నాయి వేసవకాలంగా. భక్తికి తగినట్లుగా మన వస్త్రాధరణ ఉండాలి. ఎట్లా ఉండాలా? దైవ భక్తికి తగినట్లుగా వస్త్రాధరణ ఉండాలి. నిజం. అసలు మార్పు రావట్లేదండి. దేవునికి తగినట్లు మనం నడవాలి. దేవుని రాజ్యం తగినట్టు నడవాలి. ఇంకా ఒక క్రమబద్ధీకరణ సంఘానికి రాలేదు. ఎందుకంటే వాక్యం తెలియక, వాక్యం అర్థం చేసుకోక. ఎస్తేరు హేగేకి అప్పగించుకుంది. హేగే అలంకరణ తప్ప మరి ఏది కోరలేదు. బైబిల్ చెబుతుంది ఒక్క చూపుతోనే రాజు ఎస్తేరుని ఇష్టపడ్డాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వస్త్రాధరణ, మన నడక, మన మాటల తీరు అన్నీ సరిగ్గా ఉండాలి. అది విశ్వాసికి తగినట్లుగా, దేవునికి తగినట్లుగా ఉండాలి. అలా ఉండకపోతే మాత్రం నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. భక్తులే బలహీనులైపోయే పరిస్థితుల్లో వస్త్రాధరణ ఎంత డేంజర్ అండి. వస్త్రాల గురించి కూడా దేవుడు చెప్పాడు. మన వస్త్రాధరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు. కొమ్మనైసు మాట్లాడుతూ కాకెక్కడకాయ కీకడకాయ. అప్పుడు దా బాగానే ఉందిగా. జబ్బు ఏమన్నా అప్పుడప్పుడు బయటపడుద్ది. ఏంది ఆంటీ 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 ఏంటి ఆంటీ ఓ ఆంటీ ఆంటీ అదట ఆంటీ ఆంటీ. నీ నైసు తాగలాడా, ఏం భక్తి నేర్చుకుంటున్నావు? ఇవన్నీ సరిచేసే శిక్షణ కేంద్రమే దేవుని మందిరం. ఇది తరఫీదు కేంద్రం అండి. ఇది దేవుని బిడ్డలు తయారు చేసే కర్మాగారం. ఇది దేవునికి తగినట్లుగా ఎలా నడవాలో, దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే నష్టం. అదే నీకు కష్టం. దేవుని ఇష్టాన్ని తెలుసుకొని బ్రతకడమే మనకు ఆశీర్వాదం. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉంది? నేను నా సొంత మాటలు చెప్పట్లే. తిమోతి పత్రికలో అంటాడు. తిమోతి మొదటి పత్రిక 2:9 చూడండి. స్త్రీలు అనుకవయు స్వస్థత బుద్ధి గలవారై బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారం అనుకొని చెప్పుకొనొచ్చు. మన రాజకీయ నాయకులు వాడే చెప్పులు రేట్ అంటే చెప్పమంటారా? పొలిటికల్ లీడర్ వేసుకునే చెప్పుల రేట్ అని తెలుసా నీకు? ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి వేసుకునే చెప్పుల రేటు 42,000. ₹100 ₹40 ఇస్తామని అడుగుతాం. ఎర్రబోసు ఎక్కి అట్టే పో అంటాడు. అద్దంలో చూసుకో ఒకసారి. రోజులు మారిని. ఒక సినిమా హీరో వేసుకున్న టీ షర్ట్ దగ్గరగా
దగ్గర దగ్గర ఒక సినిమా హీరోస్ టీ షర్ట్ కాస్ట్ 45,000 అంట. అంటే చిరిగిపోదా? ఆవిడ చిరిగిపోదా? సరే, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సంపాదన అది, వాళ్ళ బిల్డప్లు అది. తగు మాత్ర వస్త్రాలు ఎవరి కోసం చెప్తున్నాడు? దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం తగు మాత్ర వస్త్రాలు. ఇదిగో మా ఆడపడుసు తెచ్చిన చీర 10,000 అంట, నేను వేసుకునే చీర 30,000 ఉండకపోతే మొదనాష్టోడా నీకు ఎడాకులు ఎత్తా, జాగ్రత్త. ఎవరి ఈమె చర్చికి పోయే బిలీవర్, విశ్వాసి, పెద్ద పిశాసి కొంపలో. ఏంది మా ఆడపడు చేసుకునే చీర 10,000, నా 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 పరపతిని తెలియాలా, 30,000 తగ్గింది నీకు ఎడాకెళ్తా. యాడ్ నుంచి తేవాలి ఇప్పుడు? ఇదిగో పక్కింటో టీవీ తెచ్చాడు, ఫ్లాట్. ఏంది 32 ఇంచెస్, మనది 42 ఉండాలా. తెత్తేనే పోబెడతా. జ్ఞానంతో కాపురం చేస్తున్నావా లేకపోతే మీడియాలను చేస్తున్నావా? ఏంది మ్యాటరు? చర్చికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం అండి? నాకు తెలియనప్పుడు అనుకున్నాను, వాస్తవం. నేను దాంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను అడుగు చెప్తా. నేను టీవీ ప్రోగ్రాలు చేసుకునేటప్పుడు నేను వేసుకున్న సొక్క, 1 సంవత్సరం సొక్క కొన్నాను. ఆ సొక్క 5,000. 3,000 పెట్టి ఫ్యాంట్ కొన్నా, బాడాయి బచ్చా. తినడానికి తిన్నడదు మీసాలు సంపంగనూని. చర్చిలోకి అయితే కాంగో పగిలితే బాగు చేయడానికి మ్యాటర్ లేదు, కానీ ఈడేసుకొని సొక్క చెప్పు 5,000 అంటే ఓవరాల్గా 7-8,000 ఒంటి మీద ఉన్నాయిగా. అసలు బడాయికి ఎందుకు పోతావు నాకు అర్థం కాదు. బడాయికి బజార్ ఎందుకు ఇస్తున్నావు అర్థం కాదు. దేవుని మందిరంకి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? నేను అనుకున్నా, కొంతమంది సేవకులు చెప్తారు నేను రాజు కుమారుని, ఐఎమ్ ద సన్ ఆఫ్ కింగ్, నా దేవుడు రాజు, నేను రాజు కొడుకుని కనుక నాకు ఈ మాత్రం ఉండాలా అంటాడు ఒక్కొక్కడు. మనం కూడా అదే అనుకున్నాం. అప్పుల్లో పెట్టి మొత్తం శూన్యం చేసి మూల కూర్చోబెట్టాడు నన్ను. అప్పుడు మాట్లాడుతున్నాడు, అరే బాబు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు ఆరాధించే యేసు గొడ్డల్లో రాజు కాదు అయ్యా, గుణాల్లో రాజు. ఆయన గొడ్డల్లో రాజు కాదు, గుణాల్లో రాజు. అది ఆయన గుణశీలత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏడ చూపిస్తాం? గొడ్డల్లో రాజే కాదు. మన మాట చూస్తేనేమో అసలు మామూలుగా ఉంటుంది, ఆడితో మాట్లాడితే మడతే, అసలు ఆడి నోరెత్తి అసలు పరమ చండాలం. ఆడు దేవుని బిడ్డ. దేనికి ఉపయోగం? నేను బండి మీద వెళ్తుంటే ఒక ముసలాయన పాపం ఎండ మీద నిలబడి చెయ్యెత్తాడు. సరే పాపం ముసలాయన కదా, ఏమీ లేదులేని ఎక్కించా. 5 ఏళ్ళుగా ఉంగరాలు అన్నాడు. ఆడ పట్టుకొని నాకు కనపడలే, ఎట వదిలిపెట్టి వస్తున్నాడు, ఎట వస్తున్నాడు, ఎట్ట అవుతున్నాడు. ఏం తాతో నిగనేం వెళ్తాను, ఏ ఊరు అన్నా? ఈ ఊరే బాబా అన్నాడు. నాకు ఎప్పుడు కనపడలేదు అన్న, నాది ఈ ఊరేనండి. ఇది చూడు, ఈ ఉంగరం మొన్న చేయించి అన్నాడు. వేరే దుంపదేగా నీ స్టోరీ నాకెందుకు రా అయ్యా, నువ్వు పెద్ద రింగ్ మాస్టర్ లాగా ఉన్నావే. రింగ్ మాస్టర్ అండి, అసలు మామూలు వ్యవహారం కాదు. దేవుని పిల్లలకి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. దేవుని పిల్లలు తగినట్టు మన ప్రవర్తన ఉండాలి. తగు మాత్రం వస్త్రాలు అంటే సగం వస్త్రాలు కాదు. అమెరికాలో వేసుకుంటారా సగం బట్టలు? తగు మాత్రం వస్త్రాలు అంటే అయ్యను కొన్నావు, అవి కాదు. నీకు ₹1,00,000 కొనే స్టామినా ఉంది, ₹1,00,000 అవసరంలే, సింపుల్గా. ఏమండి, ఇళ్లల్లో అప్పులు పోలే తెప్పలు తెచ్చుకుంటుంటాం మనమా? మన పిల్లలు వేసుకునే వాచి కాస్ట్ 5,000. వీడు మొహం ₹150 వాచి ఎక్కువ. వీడు వేసుకునే వాచి ఎంత? 5,000. బడాయికి కాకపోతే ఏముందండి చెప్పండి? తల్లిదండ్రుల కష్టం అర్థమవుతుందా పిల్లలకి? నాకు అదే కావాలి, అది కాకపోతే ఇంకొకటి లేదా?
తల్లిదండ్రులు బాధ అర్థమవుతున్నాయి పిల్లలకి. దేవుని మనసు నీకు అర్థమైంది ఇంతకీ? ఒక తల్లిగా తండ్రిగా దేవుని మనసు నీకు అర్థమైంది అన్నా. ఆయన గుట్టల్లో రాజు కాదు, గుణాల్లో రాజు. అందుకని అన్యుడు అంటారే, మీ దేవుడికి అసలు ఏమీ లేదురా, మామూలు అంటారా, దిగ తుడుచుకొని ఇట్లా అంటారా, మీ దేవుడు ఏందిరా అన్ని ఓడబిక్కుని అన్నాడు. మరి అట్టేసుకుంటున్నా గొడ్డ, నువ్వు ఓడబిక్కుని తిరగకూడదు. ఆయన గుణాల్లో రాజు, గొడ్డల్లో కాదు. అర్థమైందా? ఇంకో మాట ఉంది, ఏమని తెలుసా? దేవుడు పై రూపాన్ని చూడ్డు, హృదయాన్ని వస్తాడు. నీ మనసులో ఉన్న ఆలోచన బయటపడుద్ది. నేను చెప్తా, ఒక సంవత్సరం ఒక షర్ట్ నాకు నచ్చింది. మన వాళ్ళు క్రిస్మస్కి డబ్బులు ఇస్తారుగా బట్టలు తెమ్మని, 31వ తారీఖు ఇస్తారు. నైట్ సాయంత్రం పూట పోయా, ఆ సొక్కా కొరకు నరసరాపేట ఆ సెంటర్లో దాదాపు 10 కోట్లు తిరిగా. నీకు అంత అవసరం రా? అవసరమా? నువ్వు చేస్తుంది ఏంది? అప్పుడు గ్రహింపు లేదు, ఈ ప్రత్యక్షత లేదు. చాలా అసలు ఆ సందర్భం ఇప్పుడు ఆలోచిస్తే నాకు నవ్వు వస్తుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు, బయట చోటు వాస్తవే. నీ మనసులో ఉంటుంది కదా మ్యాచింగ్. ఏంటి అమ్మాజిని? ఏంటి మ్యాచింగ్? కొంతమంది అండి కాళ్ళ వేలకు గోల్ రంగు ఏ కలరో అదే కలర్ గాజులు, అదే కలర్ మళ్ళీ వీటికి అదే కలర్ సెట్టింగ్ డ్రెస్సు. అబ్బా 24 క్యారెక్టర్ బంగారం అన్నట్టు నడుస్తావు. ఈ బుద్ధి బయటోడదు అనుకోండి, వాడికి తెలియదు, వదిలేసాయి. దేవునికి తగినట్లుగా నడవాలి. ఈరోజు సేవకులు ఎవరు బోధిస్తున్నారని ఈ బోధ నేను వింటే ఆ తీరులోకి నేను ఎందుకు కొట్టా అంటే, నేను ఆ బోధ వినలే, ఆ బోధ నాకు చెప్పినోడు లేడు. సత్యవాక్యం అర్థమైనప్పుడు, సర్వ సత్యం అర్థమైనప్పుడు ఈ విషయాలే ఒక వ్యక్తిని సంపూర్ణలోకి తెచ్చి వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంపూర్ణంగా మారుతాం. ఇటువంటి బోధ సంఘాల్లో ఈరోజు చాలా అరుదు. దిద్దుబాటులు చేసుకునే ఆ స్థాయి మనకున్నప్పుడు దేవునికి ఇష్టమట్లు నడుతాం, ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతుకుతాం. కట్టుకున్న భార్యను అడుగు, భర్త ఇష్టాన్ని గౌరవించే భార్యను అడుగు, అమ్మా నీకు అలా ఇష్టం కాదుగా కూర వండు, ఎందుకు? నా భర్త ఆయన ఇష్టం, అది నేను ఇలా ఉండే ఇష్టం. ఎలాగైతే ఒక భార్య భర్త విషయాలను గౌరవిస్తుందో అట్లాగే మనకు దేవుడిగా ఉన్న ఆయన అభిష్టాలు మనం గౌరవించాలి. నా ఇష్టం భర్త, నేను ఎలాగే ఉంటా, ఉండు, గో టు హెల్, నరకనుపు అంతే. నేనంట ఎంత 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 కష్టపడి దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని కోసం. నాకు దేవుడు కావాలి, నీకు దేవుడు కావాలి. నీకు చెప్పినంత మాత్రం నాకెవరు ఎక్కువ మార్కులు లేడు, నాకేం మార్కులు తక్కువ పడతాయి. ఇంకా 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 ఎక్కువ రాయాలి నేను మ్యాటర్, ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ బాగా జాగ్రత్తగా ఉండాలి. నాకు దేవుడు కావాలి. వాక్యంలో ఉన్నట్టుగా బ్రతికితేనే నేను పరలోకంలో ఉంటా, లేకపోతే ఉన్నాను. నాకు యేసుప్రభు కావాలి కానీ నా కుటుంబం వదిలేసుకున్నా. నాకు యేసుప్రభు కావాలి కానీ చదువుకుంటే మా నాన్న ఎంత డబ్బుని పెట్టగలడు, చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని. ఈ తిప్పలు ఎందుకు? ఈ తిప్పలు పడాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఒకటే, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. నాకు పరలోకం కావాలి. నాకు పరలోకం కావాలనుకో నేను బతికితే బోధకుడుగా నేను పరలోకం దక్కించుకుంటా. అంతేగాని నేను పరలోకాన్ని పోగొట్టుకునే నడక నేను కలిగి ఉండి నువ్వు నీ నడకను సరి చేసుకున్నావు అనుకో, నువ్వు పరలోకాన్ని పోతావు, నేను నరకానికి అడుగుపడతా. ఎందుకే మాట చెప్తాను, నాకు పరలోకం కావాలి. కనుక వాస్తవం ఇది, సత్యం ఇది.
సర్వసత్యం ఇది. మనం దేవునికి తగినట్లుగా బ్రతకాలి. నాకు పరలోకం కావాలయ్యా, ఏదో దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తామని ఆలోచన కాదు. దేవుడి దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని కాదు. నా దేవుడి దగ్గర నేను వచ్చి నాకు కీడు జరిగిన ఒక యోబులాగా, శ్రమలే వచ్చిన ఒక పౌలులాగా, నిందలే పడ్డా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి ఇష్టపడతా. కారణం పరలోకం కావాలి అనుకుంటే దిద్దుబాటులోకి వచ్చేసి వెలగల వస్త్రాలు, చెవులు బంగారం తీసుకుంటున్నావు, నువ్వు నడిచేదే బంగారు వీధి. పాట ఏం పాడుతావు? బంగారు వీధులలో. ఈ మట్టి మొహం దానికి ఏం పాట? బంగారు వీధులలో ప్రియా యేసురాజు మహిమాలో నేనాయనతో. అది పాటగా పాడేస్తున్నావా, జీవితంగా ఆలోచిస్తున్నావా? బంగారు వీధులే దేంతో చేశాడు ఆయన? బంగారంతో పొదిగేశాడు. నువ్వు నడిచే రోడ్డు బంగారం. ఏమండి, ఎవరన్నా మట్టితో నక్లీసులు, మట్టితో చెవులి, మట్టితో దిద్దులు చేసుకొని నైస్గా మన మధ్యలోకి వచ్చి స్టైల్గా వచ్చి వచ్చిందనక, ఏడు నుంచి కొన్న బంగారం తల్లి అంటే నేనే తయారు చేసా అంటే పెచ్చదంటామా మంచిదంటామా? అంటే మట్టితో బంగారం శైలు చేసుకొని అవి తగిలించుకొని వచ్చి వయ్యాడి నుంచి చూస్తుంది తెక్కల్దానా, మైండ్ పోయిందా? మట్టితో చేసి అంత మ్యాటర్ చెప్తున్నా నువ్వా? నవ్వుతావు. నువ్వు ఒరిజినల్ 24 క్యారెక్టర్ బంగారం, పుటం వేయబడిన బంగారం నిలువుగా ధరించుకొని నిలవదోపిడన్నట్టుగా మొత్తం తగిలించుకొని బంగారు వీధుల్లో పరలోకం నడుస్తుంటే అక్కడున్న జనాలు కూడా అలాగే నవ్వుతారు. అర్థమైందా? అది నీకు అర్థమైతే దోళ్ళకి అర్థమే తమ్మిల ఏంటి ఇది చేస్తాం. బంగారం దేవుడిచ్చాడు కాదంటలేదు, నీ అవసరాలు వాడుకో. తగిలించుకొని తిరగడం కొరకైతే ఇవ్వలే దేవుడు. అబ్రాహాముకి వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గుడారవాసి, గుడారాలో ఉన్నాడు. అబ్రాహాము తలుచుకుంటే రాజులకు మించిన మంచి ఉన్నతమైన భవంతులు కట్టి ఒక చోటే ఉండగలడు. ఆదికాండం 25వ అధ్యాయం మీరు చూస్తే మా మధ్య నువ్వు ఒక మహారాజులాగా ఉన్నావు. రాజు కాదు, రాజులకే రాజు, మహారాజు. ఒక దేశ రాజు అంటున్నాడు, అబ్రామా నువ్వు మా మధ్యన బిక్కారిగా లేవు, దేశ సంచారిగా లేవు, మహారాజులా ఉన్నావు. ఈ అబ్రాహాం గారి గురించి హెబ్రీలో పౌలు గారు అంటాడు, గొడారంలో ఉంటా అదిగో ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యక్షత నీకు అర్థమైతే, ఈ ప్రత్యక్షత మనకు అర్థమైతే, ఈరోజు సేవకులకు మాకు కూడా అర్థం కాలే, అందుకని మేము కూడా బంగారు బొంగరాలు తగిలించుకొని చైన్లు వేసుకొని, ప్రియమైన దేవుని సంగమా నా బంగారమా సైను నా బంగారం ఏది? అరే బంగారం ఏదిరా? ఇప్పుడే యేసుప్రభుగా దొంగోడు ఎత్తుకుపోయాడా? నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తా, కోర్టు ఆపేయండి, కేసు పెట్టేయండి, నా బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు. మరి బంగారం యేసుప్రభుగా దేవుని మహాకృప నాకు దాని మీద మనసునివ్వలేదండి. పెళ్ళైన కొత్తలో ఏదో పిసిది ఉంటే మా ఆడాలు తూకి అద్దరికి మనకేమో ఏదో పట్టుకుని ఉంటుంది, తీసి జేబులే అత్త ఈయన చూద్ది వాక్యంలో
ఇంటికి వెళ్ళగానే ఆడ పెట్టామంటే జేబులో అప్పటి వేసుకోవచ్చుగా, ఎందుకు తెలియాలా అయ్యకి బంగారం ఉందని. అబ్బా ఈ తిక్కల వారాలు తిక్కల ప్రసంగాలు ఎక్కడికే పరిమితం, దేవుని ఎదుట కొట్టివేయబడతాయి. నిత్యత్వంలో ఉండే భాగ్యం దేవుడిచ్చును కాక. నేను ముగింపులోకి వస్తున్నాను. దేవునికి తగినట్లుగా ఇదిగో హేగేకి అప్పగించబడిన ఆ ఎస్తేరు హేగే అలంకరణ తప్ప మరి దేని కోరుకోలేదు. ఎందుకు? రాజైన అహష్వేరోషుకి ఎలా ఉంటే నచ్చుద్దో హేగేకి తెలుసు కనుక రాజుకు నచ్చినట్లుగా ఈ ఎస్తేరును అలంకరించాడు కనుక ఒక్క చూపుతో వశపరుచుకున్నాడు. హి ఈస్ ద క్యూర్ టు దిస్ కింగ్డమ్. ఈమె రానని చెప్పాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు దాకా పేరన్ లవ్లీలు ఫేషియల్లు అవి చేసుకున్న ఈ ఆడపిల్ల బోరు ఎడుతుంది. మాకు రాలేదు ఈ ఛాన్స్, మూసిపోవడం దానికి వచ్చింది. మాలో ఎవరికి వచ్చినా ఆనందపడేవాళ్ళం, పోయి దానికే వచ్చిందా వస్తుంది. నీ పాడు ఏడుపు తగలడా? ఏం ఏడుపులండి? దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. అదొకటి ఉపదేశ సారం ఒకటి, మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. నేను ఒక మాటతో ముగిస్తున్నా. పరలోకం కావాలనుకుంటే సరెండర్ అయిపో. దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానికి అప్పగించుకుని బ్రతుకు, నిత్యత్తులు ఉంటాం. ఏదో నలుగురితో ఆరైన కులంతో గోవింద్ సార్ ఏమని చెప్పు, ఏదో అలా వచ్చి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. నువ్వు పోగొట్టుకునేది ఆస్తి కాదు, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం అయితే మరలా పొందుకోవచ్చు. నువ్వు పోగొట్టుకునేది పరలోకం. దాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎక్కి ఏడ్చిన, గుండెలో బాదుకున్న, సవిసిపోయేటట్టు ఏడ్చిన దాన్ని పొందుకోలేవు. హెబ్రీ 12:16-17 ఏసావు అలాగే పోగొట్టుకుని ఏడ్చాడు. ఆ పరిస్థితి దేవుని ఆశీర్వాదానికి అర్హులుగా మారుదాం గాక.